ఒక దెయ్యం కారణంగా డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయ్యి ఆల్మోస్ట్ 42 ఇయర్స్ ఆ రైల్వే స్టేషన్ని బ్యాన్ చేశారు. ఎస్, వెస్ట్ బెంగాల్లో కురోలియా డిస్టిక్లో ఉన్న బెగున్కోదా రైల్వే స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్ వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. ఆ రైల్వే స్టేషన్ కట్టింది 1967లో. కట్టిన కొత్తల్లో అంత బాగానే ఉండేది. కానీ ఒకరోజు నైట్ డ్యూటీలో ఉన్న రైల్వే ఆఫీసర్కి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పట్లాగే ఆ రోజు రాత్రి ఆయన డ్యూటీలో ఉండగా ఆ రైల్వే పట్టాలపైన ఏదో తెల్లటి ఫిగర్ నిలబడి ఉన్నట్టు ఆయనకు కనిపించింది. ఆ తెల్లటి ఫిగర్ ఆయన వైపే చూస్తూ భయంకరంగా డ్యాన్స్ చేస్తూ ఆ రైల్వే పట్టాలపై నుంచి నడుచుకుంటూ ఆయన వైపే వస్తుంది. ఈ భయంకరమైన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ మరుసటి రోజు చూస్తే ఆ రైల్వే ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీ చనిపోయి శవాలుగా కనిపించారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏ ఒక్కరు ఆ రైల్వే స్టేషన్ వైపు కూడా రావడానికి ధైర్యం చేయలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగడంతో ఏకంగా ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ రైల్వే స్టేషన్ని అఫీషియల్గా హాంటెడ్ రైల్వే స్టేషన్గా డిక్లేర్ చేసి ఆల్మోస్ట్ 42 ఇయర్స్ ఆ రైల్వే స్టేషన్ని బ్యాన్ చేశారు. 42 ఇయర్స్ తర్వాత అంటే 2005లో మమతా బెనర్జీ గారు రైల్వే మినిస్టర్ అయ్యాక ఆ రైల్వే స్టేషన్ని రీఓపెన్ చేశారు. కానీ ఇప్పటికీ కూడా సాయంత్రం 5 దాటితే ఆ రైల్వే స్టేషన్ పక్కకు కూడా వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు. ఈ రైల్వే స్టేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీకు ఒక 5 crores ఇచ్చి ఈ రైల్వే స్టేషన్లో నైట్ మొత్తం ఉండండి అంటే మీరు ఉంటారా?